కర్నూలు జిల్లాలో మూడో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు పెంచుకలపాడు నుంచి ప్రారంభం కానున్న యాత్ర. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం సభలు, ఉదయం ఉదయగిరి, సాయంత్రం కావలిలో సభలు. నేడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు జరపనున్న టీడీపీ శ్రేణులు. మధ్యాహ్నం టీపీసీసీ ప్రచార కమిటీ భేటీ, కమిటీ చైర్మన్ మధు యాష్కి అధ్యక్షతన సమావేశం. ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ, హాజరు కానున్న రాహుల్, ఖర్గే. నేడు మెదక్ బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సన్నాహక భేటీ, పాల్గొననున్న హరీష్ రావు, ఇతర నేతలు. రేపు కాంగ్రెస్ లోకి జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయన్న మేయర్. లోక్సభ పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య, పోటీ చేయలేనంటూ కేసీఆర్ కు లేఖ. కడియం శ్రీహరి, కావ్యకు ఇటీవల కాంగ్రెస్ నుంచి ఆహ్వానం, నేడు కాంగ్రెస్ లో కడియం శ్రీహరి, కావ్య చేరే అవకాశం. కోర్టులో పిటిషన్ వేసిన ఎమ్మెల్సీ కవిత, జైలు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరిన కవిత. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది, చిల్లర రాజకీయాలను మానుకోవాలన్న హరీష్ రావు. ఈ నెల 30 నుంచి జనసేనాని ఎన్నికల ప్రచారం, పిఠాపురంలో వారాహి విజయభేరి సభను నిర్వహించనున్న పవన్. తెలంగాణలో ఇంటర్ విద్యా సంస్థలకు 2 నెలల సెలవు, మార్చి 31 నుంచి మే 31 వరకు కళాశాలలకు సెలవులు. ప్రధాని మోడీతో బిల్ గేట్ సమావేశం, ఏఐ, హెల్త్ కేర్, విద్య, వ్యవసాయం, నారీశక్తి అంశాలపై చర్చ. లిక్కర్ కేసులో ఏప్రిల్ 1 వరకు కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు, కస్టడీలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ సీఎం వెల్లడి. శివసేనలో చేరిన బాలీవుడ్ నటుడు గోవింద, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏక్నాథ్ షిండే. ఉత్తరప్రదేశ్ లో అనారోగ్యంతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి, క్రిమినల్ కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ముఖ్తార్. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.5గా నమోదు. నాటో దేశాలపై దాడులు చేయం, F-16లను కూల్చివేస్తామన్న పుతిన్. ఐపీఎల్లో నేడు బెంగళూరుతో తలపడనున్న కోల్కతా, బెంగళూరు వేదికగా రాత్రి 7:30 నుంచి మ్యాచ్.